Which demographic group has the highest unemployment rate in India as per recent surveys? Women, men, youth, elderly. ఇటీవల సర్వే ప్రకారం భారతదేశంలో అత్యధిక నిరుద్యోగిత రేటు ఏ జనాభా సమూహంలో ఉంది? మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఆన్సర్ ఏంటి? యువత. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో మరి అత్యధిక నిరుద్యోగిత రేట్ అవుతుందన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. నిరుద్యోగిత రేటు 13.8% అనేది 13.8%. ఎప్పటికీ ఏప్రిల్ 2025 నాటికి 13.8% నిరుద్యోగిత అనేది 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో ఉంది అని గమనించాలి. ఇక్కడ పట్టణ యువతను గనక పరిశీలిస్తే ఈ పట్టణ యువతలో 14.7% నిరుద్యోగిత ఉంది. అలాగే గ్రామీణ యువతలో గనక పరిశీలిస్తే 8.5% మరి మనకు నిరుద్యోగిత ఉంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వారిలో గనక మనం తీసుకుంటే సెకండరీ విద్య అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎవరైతే చదువుతారో వారిలో 18.4% నిరుద్యోగిత ఉంది. గ్రాడ్యుయేట్స్కి 29.1% నిరుద్యోగిత ఉంది అనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్స్కి 29.1% నిరుద్యోగిత ఉంది. మరి అలాగే 18.4% అనేది సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చదివిన వారిలో 18.4% నిరుద్యోగిత ఉందనే అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇది యువతకు సంబంధించిన అంశం. మరి యువత అయిపోయిన తర్వాత మహిళల విషయానికి వచ్చినప్పుడు మహిళల్లో కూడా నిరుద్యోగిత రేటు కనుక పరిశీలిస్తే 5% మహిళల్లో నిరుద్యోగిత కనిపిస్తూ ఉంది. మరి ఇందులో పట్టణ మహిళల్లో నిరుద్యోగిత పరిశీలిస్తే 8.2% ఉంది. మరి ఈ మహిళా యువతలో నిరుద్యోగిత కనుక మనం తీసుకుంటే మరి మహిళా యువతలో నిరుద్యోగిత 21.6%గా కనిపిస్తుంది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక పురుషుల విషయానికి వచ్చినప్పుడు పురుషుల్లో కనుక నిరుద్యోగిత 5.2% నిరుద్యోగిత ఉంది. ఎప్పటికంటే ఏప్రిల్ 2025 నాటికి పురుషుల్లో నిరుద్యోగిత 5.2% ఉంది. పట్టణ పురుషుల్లో నిరుద్యోగిత కనుక మనం తీసుకుంటే 6.5% నిరుద్యోగిత ఉంది. అలాగే పురుష యువతలో నిరుద్యోగిత కనుక తీసుకుంటే 15.8% పురుష యువతలో మరి నిరుద్యోగిత ఉందన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విచ్ డెమోగ్రఫిక్ గ్రూప్ హ్యాస్ ద హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ రీసెంట్ సర్వేస్ అని అంటే యువత 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు కలిగిన వారిలో నిరుద్యోగిత ఎక్కువగా ఉందన్న అంశాలని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది.